హాయ్ ఫ్రెండ్స్, పండుమిరకాయ పచ్చడితోటి ఇడ్లీ, దోశ, అన్నంలోకి చట్నీలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి టమాటాలు ఒక 3, ఉల్లిపాయ 1, చిన్నుల్లిపాయలు ఒక 2 రెమ్మలు, పండుమిరకాయ పచ్చడి ఫ్రెండ్స్. దానికి ఫస్ట్ తరిగిన టమాటా, అలాగే ఉల్లిపాయ, అలాగే చిన్నుల్లిపాయ, ఇందాక పండుమిరకాయ పచ్చడి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది వీటిని అన్నీ కలిపి మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా బాండి పెట్టి స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్. నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చిదిమిన చిన్నుల్లిపాయ, అందులోకి ఈ మిక్సీ పట్టిన ఈ పచ్చడి, ఇందులో ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేస్తే రెడీ అయింది ఫ్రెండ్స్. టమాటా, ఉల్లిపాయ పచ్చి వేసాం కదా, అవి ఉడకాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఉడికి ఆపేయటం ఫ్రెండ్స్.